హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రియాన్ అండ్ మామ్. ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ టైంలో తీసుకున్న వీడియోనే, బట్ అది క్రిస్మస్ సంబంధించిన వీడియోలో ఈ వీడియో యాడ్ చేయడం బాగోదని చెప్పేసి యాడ్ చేయలేదు. అండ్ లెంత్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి సపరేట్ వీడియో పెడుతున్నాను. సో మేము క్రిస్మస్ టైంలో విఆర్ బెంగళూరు మాల్ విజిట్ చేస్తామని చెప్పాను కదా. సో విఆర్ బెంగళూరు మాల్లోనే లుల్లు మాల్ అని ఇది ఒక స్టోర్ అనమాట. ఇది వచ్చేసి లైక్ డీమార్ట్ లాగా అనమాట. ఇందులో కాకపోతే డీమార్ట్లో మనకు అన్నీ దొరకవు. ఇక్కడ మాత్రం వెజిటేబుల్స్ దగ్గర నుంచి అండ్ గ్రాసరీ ఐటమ్స్ నుండి అండ్ బేకరీ ఐటమ్స్, ఎవ్రీథింగ్, పిల్లలకి టాయ్స్, వెహికల్స్ అలాంటివి కూడా దొరుకుతాయి అనమాట. ఎవ్రీథింగ్, మనం ఒక్క వస్తువు లేదు ఇక్కడ దొరకదు అనకుండా అన్నీ A to Z దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ మనకు డిమార్ట్లో అయితే ఇంత స్పేసియస్గా, మళ్ళీ మధ్యలో ఏదో ఒకటి ర్యాక్ పెట్టేసి దాంట్లో కూడా ఐటమ్స్ పెట్టేసి అంత క్లమ్జీగా అంత చిక్కుగా అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం చూడండి ఎంత క్లియర్ అండ్ ఎంత నీట్గా పెడుతున్నారో, చాలా బాగుంది. అండ్ ఈ స్పెషల్గా మేము విజిట్ చేయడానికి రీజన్ వచ్చేసి కన్నయ్య అనమాట. మేము విఆర్ బెంగళూరు మాల్లోకి వెళ్ళినప్పుడు కన్నయ్య ఇక్కడ ఈ లుల్లు మాల్ చూసి అక్కడ వెహికల్స్ బయట పెట్టారు. సో ఇవి డిమార్ట్ అవి ఉంటాయి కదా, డిమార్ట్ వెహికల్స్, అవి బయట పెట్టేసరికి దాంట్లో ఎక్కుతా అని చెప్పేసి ఊకే అంటుంటే సరే అని చెప్పి వెళ్దాం, విజిట్ చేద్దాం, చూద్దాం పదా ఏముంది అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత బయట నుంచి చూస్తే చిన్నగానే అనిపించింది స్టోర్. లోపలికి వెళ్ళి చూసాకే చాలా పెద్దగా స్పేసియస్గా, అండ్ మనం ఏదైనా క్లమ్జీ చేసి వెళ్ళినా కూడా వాళ్ళు వెంటనే అప్పటిదప్పుడే సర్దేసుకుంటారనమాట. ఎక్కడ ఉండాలో అది అక్కడే ఉండాలి, ఆ ఐటెం అక్కడే పెట్టేయాలి అన్నట్టుంటారు. అండ్ ఇక్కడ చూసారా పిల్లలకి కావాల్సిన టాయ్స్, కార్స్ అన్నీ ఎంత నీట్గా ఎంత బాగున్నాయి కదా. అది ఇప్పుడు మనకి డిమార్ట్లో వచ్చేసి అయితే ఒక్కదాన్ని ముట్టుకుంటే 4-5 పడిపోతాయి కింద వెంటనే. అది పడిపోయినప్పుడు ఏం చేస్తారు, అది తీసేస్తారు, అందులో తోసేస్తారు, లేదంటే పడితే పడనులే అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అండ్ కింద ఫ్లోర్లో ఉన్న ఐటమ్ మనకు పైన కనిపిస్తాయి, పైన ఫ్లోర్లో ఉండాల్సినవి కింద కనిపిస్తాయి. అసలు సంబంధం లేకుండా కొన్ని ఐటమ్స్ బిల్ కౌంటర్ దగ్గరే కనిపిస్తాయి అనమాట. అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం అట్లా లేదనమాట. ఎక్కడ ఉండాలో అది అక్కడే ఉండాలి. ఒకవేళ మనం ఏమైనా క్లమ్జీ చేసినా వాళ్ళు వెనకాల వచ్చేసి మొత్తం సెట్ చేసుకుంటూనే ఉన్నారనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో పికిల్స్ ఉంటాయి. పికిల్స్ చూడడానికి అయితే ఎంత టెంప్టింగ్ ఉందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా అనిపించింది. ఆ పికిల్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. అంటే అంత నీట్గా మనం కిచెన్లో ఆడవాళ్ళం ఎలా అయితే సర్దుకుంటామో అట్లా అనిపించింది నాకు. మనకు ఏది ఎక్కడ పెట్టాలో అది అక్కడే ఉండాలి, మళ్ళీ అటు ఇటు చేయొద్దు, అది దాన్ని మనం ఎట్లయితే ఇంట్లో అంటామో సేమ్ అలానే అనిపించింది నాకైతే. ఇక్కడ సైడ్ చూడండి సాస్లు అవన్నీ, చిల్లీ సాస్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఇటు సైడ్ మ్యాగీలు అవి ఇవి. అండ్ బేబీస్కి సెర్లాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. బేబీస్కి మనకు ఏజ్ని బట్టి సెర్లాక్ ఎలా అయితే యూజ్ చేస్తామో అవి కూడా మంత్ ఏ మంత్కి ఏవి అని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వెజిటేబుల్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళాము. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గానే ఉన్నాయి. సో మేము ఒక గోరుచిక్కుడుకాయ అండ్ డ్రమ్ స్టిక్ తీసుకున్నాము. అండ్ ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, ఎలా అంటే వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పి అలా చూస్తూ ఉన్నానమాట. కొన్ని కూరగాయల వరకు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి కొంచెం అంత ఫ్రెష్గా అనిపించలేదు. అండ్ ఇక్కడ మామిడికాయ కూడా ఉన్నాయన్నమాట. మామిడికాయలకి సీజన్ అనేది ఏం లేకుండా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎప్పుడు అంటే అప్పుడు దొరికేస్తున్నాయి. అలానే చూస్తూ ఉంటే నాకు పచ్చిమిర్చి కనిపించాయి అనమాట. పచ్చిమిర్చి కనిపిస్తే ఏముంది, కూరగాయలు అన్నప్పుడు పచ్చిమిర్చి ఉండవా అని మీరు అనుకోవచ్చు. అంటే పచ్చిమిర్చి ఉంటాయి, బట్ మనకు 80 రూపీస్ 90 రూపీస్ కేజీ అట్లా మ్యాక్సిమం అయితే అంతే ఉంటుంది. ఎంత ఇదైనా ఎంత ఫ్రెష్గా అయినా అంతకు ఎక్కువ అయితే మనం ఎప్పుడు చూడం కదా. మరి ఇక్కడ ఎన్ని రకాల పచ్చిమిర్చి ఉన్నాయి అండ్ అవి ప్రైస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చేసి వైట్ మిర్చి అంట. దీని ప్రైస్ 99 రూపీస్ కేజీ. అండ్ దీని తర్వాత మనం రెగ్యులర్గా వంటల్లోకి యూజ్ చేసేవి గ్రీన్ చిల్లీ, ఇది కూడా 89 రూపీస్. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి హైబ్రిడ్ మిర్చి 99 రూపీస్. దీని పక్కన ఉన్న దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను అనమాట, మెయిన్ అదే. అండ్ ఇది వచ్చేసి బజ్జి మిర్చి, ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి పండు మిర్చి 180 రూపీస్, 179.
ఇందాక తర్వాత మాట్లాడతాను ఒకటి స్కిప్ చేశాను కదా! అదేంటంటే బడ్ సేవే చిల్లీ అంట. ఇదొచ్చేసి 899 రూపీస్ ఉంది. ఎందుకు ఇంత కాస్ట్ ఉందో నాకైతే తెలీదు. అది బెంగుళూరులో ఎందుకు వాడతారో తెలీదు. ఫస్ట్ టైం నేను 899 రూపీస్‌కి కేజీ మిర్చి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇలాంటివి చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. ఇదొచ్చేసి నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చెప్తాను. ఈ మిర్చి ఎంత పొడుగుందో దాని వెనకాల కాడ కూడా అంతే పొడుగుంటది. యాక్చువల్‌గా ఇది తెలంగాణలో దీన్ని ఆకాశరామన్న మిరపకాయలని అయితే మేము మా సైడ్ అయితే అంటారు. మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా అంటారు కదా! మా ఏరియాలో అయితే ఇట్లనే అంటారనమాట. పల్లెటూరులో ఉండేవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు తినే కూరగాయలు వాళ్ళే పండించుకోవడానికే ట్రై చేస్తారు. సో, అలానే మా అమ్మ కూడా మా ఇంటి వెనకాల మాకు కావాల్సిన కూరగాయలన్నీ ఏసేదనమాట. అందులో ఈ ఆకాశ మిరపకాయల చెట్లు అనేవి ఉండే. ఇవి ఏంటంటే ఇవి ప్రైసే ఇంత డిఫరెన్స్ ఉందని ఇప్పుడు చూస్తున్నాం గానీ, యాక్చువల్‌గా ఇవి కాయడం కూడా డిఫరెన్సే ఉంటది. దీనికి ఆకాశరామ అన్న పేరని అందుకే వచ్చిందేమో మేబీ. ఇవి ఏందంటే ఏ పండ్లైనా, ఏ కూరగాయలైనా మనకి కిందికి వేలాడతాయి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కిందికి వేలాడుతూ కాస్తాయి. బట్ ఈ మిరపకాయలు మాత్రం పైకి ఆకాశం వైపు ఇట్లా పైకి వెళ్ళి కాస్తాయి అన్నమాట. సో, అదే ఈ చెట్లకున్న డిఫరెన్స్. మళ్ళీ దీనికి ఎంత స్పైసీనెస్ ఉంటదంటే నార్మల్‌గా మనం మిర్చి వాడే మిర్చి ఒక 10 వాడుకుంటే ఇవి మాత్రం ఒక 5 వాడుకుంటే చాలు. అంత కారంగా ఉంటదనమాట. నార్మల్ మిర్చితో పోలిస్తే ఇది డబల్ ఉంటది. సో, మరి ఇక్కడ బెంగుళూరులో ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలీదు గానీ, తెలంగాణలో మాత్రం ఇది ఎక్కువనైతే కారం పొడికి పండిన తర్వాత ఎండబెట్టి, దాని తర్వాత కారప్పొడికి మాత్రం యూజ్ చేసుకుంటారు. నార్మల్ రెగ్యులర్‌గా వంటల్లో మాత్రం వేసుకోరు. ఎందుకంటే ఇది చాలా స్పైసీగా ఉంటది కాబట్టి అంత ఇష్టపడరు. సో, అదనమాట. నాకు తెలిసినంత వరకైతే నేను షేర్ చేశాను. బట్ అది రైటా రాంగా అనేది నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ చూసారా ఎండుమిర్చి, పసుపు, అల్లం అండ్ ఇవన్నీ ధనియాలు అలాంటివి ఉంటాయి కదా! కారము, ఇలాంటి చింతపండు పొడులు ఇంకా ఏవైనా పొడులు అలాంటివన్నీ ఇట్లా ఒక దాంట్లో పెట్టి దాని మీద ఒక లిడ్ పెట్టారనమాట. మనకి బయటికి అందులో ఏమున్నాయి, ఎలా ఉన్నాయని కనిపిస్తది. అండ్ వాళ్ళు మనకి ఏది కావాలో కూడా వాళ్ళే తీసిస్తారనమాట. వాళ్ళకి చెప్తే ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ అని చెప్పి వాళ్ళే ఇస్తారు. దీనివల్ల మంచిగా హైజీన్‌గా అనిపించింది. ఎందుకంటే అందరం చేతులు పెట్టేసి, అందరూ ఎక్కడెక్కడో అన్నీ టచ్ చేసి, మళ్ళీ అందులో చేతులు పెట్టేసి, మళ్ళీ అక్కడ ఇక్కడ మిక్స్ అవుతా ఉంటాయి కదా! డీమార్ట్‌లో మనం చూసినప్పుడు. బట్ ఇక్కడ మాత్రం మంచిగా అనిపించింది. ఒక పర్సన్ సెపరేట్‌గా దీనికోసమే ఉండి అతనే తీసుకొని మనకి తీసిస్తాడనమాట. అండ్ ఇక్కడ బిల్ కౌంటర్స్ కూడా ఎలా ఉందంటే 200 అయితే ఒక బిల్ కౌంటరు, 200 ఎబోవ్ అయితే ఇంకొక కౌంటరు, 500 ఎబోవ్ అయితే ఇంకో కౌంటర్ అని చెప్పేసి అలా సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఒక చిన్న ఐటెమ్ తీసుకున్నాం అనుకో, ముందున్న వాళ్ళ మొత్తం అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. అదే ఇలా పెట్టారనుకో, మనం చిన్న ఐటమ్స్ తక్కువ తీసుకున్నాం అనుకో, మనకు తొందరగా అయిపోతది, వెళ్ళిపోవచ్చు. బట్ మనం డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఒక్క ఐటెమ్ కొన్నా సరే ముందు వాళ్ళవి మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తది కదా! సో, ఇది బా అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారా కన్నయ్య అందులో కూర్చొని ఏం చేస్తున్నాడో, క్రోసాంట్ తింటున్నాడు. అప్పటికే లేట్ అయిపోయింది కదా, ఆకలేస్తుండొచ్చు అని చెప్పేసి ఓపెన్ చేసిస్తే ఇంకా అందులో కూర్చొని తింటున్నాడు అనమాట సతాయించకుండా. సో, అలా జరిగిందనమాట మా షాపింగ్ ఇన్ లులు మాల్. సో, దీని తర్వాత ఇంకా కన్నయ్యని ఒకసారి గేమ్ జోన్‌కి తీసుకెళ్దామని చెప్పేసి, అదే టైమ్ జోన్‌కి తీసుకెళ్దామని చెప్పేసి అక్కడ నుంచి వీఆర్ బెంగుళూరు నుంచి ఫినిక్స్ మాల్‌కెళ్ళామనమాట. ఇక్కడ చూసారా వాడే చూసుకుంటున్నాడు. టైమ్ జోన్ ఏ ఫ్లోర్‌లో ఉంది, ఎక్కడుందని చెప్పేసి వాడే సెర్చ్ చేసుకుంటున్నాడు. అంటే వాడికి తెలీదు. బట్ అది ఏదో టచ్ స్క్రీన్ లాగా కనిపించేసరికి ఏదన్నా మూవ్ అవుతదేమో అన్నట్టుగా చూస్తున్నాడనమాట. కానీ గేమ్స్ ఆడుకోవా రావా మేమెళ్తున్నాం ఆడుకోనీకి అని చెప్పగానే, నేనొస్తున్నా అని చెప్పి వాడే ముందెళ్తున్నాడు మాకంటే ఫాస్ట్‌గా. మీరే నా ఎనకాల రండి అని చెప్పేసి, అలా ఇగ టైమ్ జోన్‌కయితే వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో వాటర్ గేమ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద పిల్లలకి. కన్నయ్య ఏజ్ వాళ్ళు ఆడాలంటే కష్టం కదా! వాడికి ఏమి ఇంకా తెలీదు కదా! సో, పెద్ద పిల్లలు ఆడుతుంటే కన్నయ్య చూస్తున్నాడనమాట ఎలా ఆడుతున్నారని చెప్పేసి. అండ్ ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ. కాకపోతే కన్నయ్య ఏజ్ ఆడే గేమ్స్ అయితే కావు. సో, అందుకే మేము ఇవేవి తీసుకోలేదు. అండ్ అలా అన్నీ చూసామన్నమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని. కన్నయ్య కోసము అక్కడ లాస్ట్‌లో గుర్రం ఉండే అనమాట. గుర్రం అది ఎక్కించామన్నమాట. అంతే. ఇంకా ఇవేవి కన్నయ్య ఆడే ఏజ్ కాదు. సో, అందుకే ఇవి తీసుకోలేదు. టైమ్ జోన్‌లో గూడా చాలా జనాలుండే. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు గూడా ఆడుకునే గేమ్స్ గదా! సో, అందుకే చాలా రష్ ఉంది. అండ్ అలా చూస్తుంటే కన్నయ్యకి కార్ స్టీరింగ్ కనిపియగానే ఇంకా వాడక్కడ ఆడుకుంటా అని జెప్పేసి ఇంకా డ్రైవ్ చేస్తా అని జెప్పి పట్టుకున్నాడు. సో, సరే ఆడుకో అని చెప్పి అని మేము గూడా కొద్దిసేపు వదిలేసామనమాట.
దీని పక్కనే పిల్లలు వాటర్ గేమ్ ఇక్కడ కూడా ఆడుతున్నారు. చిన్న పిల్లలు కొంచెము, అంటే మరి కన్నయ్య ఏజ్ కాదు కానీ కన్నయ్య కంటే కొంచెం పెద్ద ఏజ్ పిల్లలే. అక్కడ పక్కన వాళ్ళు వాటర్ గేమ్ ఆడుతున్నారు. సో అది చూస్తుండే కన్నయ్య కొద్దిసేపు అది చూశాడు. దాని తర్వాత పక్కన బాల్స్తో బొమ్మల్ని పడగొట్టాలి, అది ఒక గేమ్ అనమాట. అది కొద్దిసేపు అక్కడ చూసి దాని తర్వాత ఇంకా హార్స్ దగ్గరికి వెళ్ళిపోయాం, కన్నయ్య ఫేవరెట్ కదా. అలా కన్నయ్య కొద్దిసేపు ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత ఇంకా లేట్ అయిపోయింది కదా, సో ఇంటికి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మిస్ శ్రేయానా అండ్ మామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.